ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. శ్రీరామనవమి విశిష్టత గురించి తెలుసుకోవడానికి నేను వందనారామన్ గారి ఇంటికి వచ్చాను. ఈ పండుగ విషయాలు, విశేషాలు, విశిష్టతలు, నియమాలు అన్నీ. సరేనా? రండి. నమస్తే వందన గారు. నమస్కారం సుధా. ప్రేక్షకులందరికీ వందనారామని శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ముందుగా మీరు ఈ పండుగ విశేషాలు, విశిష్టతలు, నియమాలు అన్నీ మా ప్రేక్షకులతో మాతో పంచుకోవాలని మేము ఈరోజు మీ దగ్గరికి వచ్చాము. సో పండుగ విశిష్టతలు చెప్తారా? తప్పకుండా సుధా. మనము స్వామివారి విశిష్టత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, శ్రీరామనవమి అంటే రాముల వారు జన్మించిన రోజు అన్నమాట. అయితే ఇది ఏ దినం ఈరోజు? చైత్రశుద్ధ నవమి. అంటే ఇది వసంత ఋతువులోని చైత్రశుద్ధ నవమి అన్నమాట. అయితే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో, అది కూడా ఒక 5 ఉచ్చ గ్రహాల స్థితిలో ఉన్నాయన్నమాట. 5 గ్రహాలు చాలా ఉచ్చ స్థితిలో ఉన్నాయి. అందులో అభిజిత్ ముహూర్తంలో రాముల వారు జన్మించినారన్నమాట. అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి? అభిజిత్ ముహూర్తం అంటే మనకు మధ్యాహ్న సమయంలో 12 నుంచి 1 గంట వరకు టైం ఉంటుంది. ఆ టైం అన్నమాట. ఆ 12 to 1 టైంలో అభిజిత్ ముహూర్తం ఉంటుంది. మధ్యాహ్నం కానీ మిడ్ నైట్ అయినా సరే, ఆ 12 to 1 టైంని అభిజిత్ ముహూర్తము అంటాం. సో అది చాలా శ్రేష్టమైనది. అందుకే మనకి ఏ ముహూర్తం దొరకలేదనుకో, పెళ్ళిళ్ళు అవంతా కూడా అభిజిత్ లగ్నమందు అని పెడతారు. సో అది ఏంటంటే, అభిజిత్ ముహూర్తం అంటే చాలా మంచి ముహూర్తం. సో స్వామివారు జన్మించినారు. అయితే మనకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఉన్నాయి కదా. ఆ దశావతారాల్లో 7వ అవతారం వచ్చేసి రామ అవతారం అన్నమాట. అతను కారణ జన్ముడు కదా. అసలు ఈ అవతారానికి ఆయన కారణం ఏంటి అంటే, మానవ రూపంలో జన్మించి రావణాసురుడి అంతమొందించడానికి. సో అది మెయిన్ కారణం. సో అతను కారణ జన్ముడు. అయితే స్వామివారే పుట్టారు ఈరోజు. అంటే స్వామివారి జన్మదినం. మరి స్వామివారి జన్మదినం అన్నప్పుడు ఎంత వైభవంగా మనము ఏర్పాటు చేయాలి, వేడుకలు చేయాలి. మన బర్త్డేస్ అయితే చేసుకోము, మన పుట్టిన పండుగ అయితే, మన మ్యారేజ్ డేస్ అయితే అవన్నీ ఎంత బాగా చేసుకుంటాం. సో మన పండగ లాగానే స్వామివారి పండగ కూడా అలాగే చెయ్యాలి. అయితే దీనికి నియమాలు ఉన్నాయి. మనం ఏం చెయ్యాలి అంటే, శ్రీరామనవమి రోజు జనరల్గా ఇది ముందు రోజు నుంచే స్టార్ట్ అవుతుంది సుధా. ముందు రోజు రాత్రి ఉపవాసంతో ఉంటారు. నైట్ ఏం తినరు. ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఇంకా అంతే. మహా అంటే కొంచెం ఫలహారము అలా లైట్గా తీసుకుంటారు. మార్నింగ్ ప్రాతకాలంలో నిద్రలేస్తారు. సో ప్రాతకాలంలో నిద్ర లేచినప్పుడు, అంటే బ్రహ్మముహూర్తము ఆ టైంలోనే అట్లే నిద్రలేస్తారు. తర్వాత తలంటి స్నానం చేస్తారు. చేసిన తర్వాత దేవుని గది దగ్గరికి వచ్చేసి మొత్తం అంతా శుభ్రపరుస్తారు అన్నమాట. అంతా శుభ్రపరచటము, పూలు, పండ్లు అవన్నీ పెట్టేసి, రాములవారి పట్టం ఉందనుకోండి, రాములవారి పట్టం ఉంటే మనం ఆ పటానికి అన్ని అలంకరణ, పూలు అవన్నీ డెకరేషన్ అంతా చేస్తాం. ఒకవేళ పటం లేదనుకో, కొంతమంది ఇళ్ళలో పటాలు పెట్టుకుని ఓన్లీ విగ్రహాలు, చిన్న విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళు ఆ విగ్రహం మొత్తం అంతా శుభ్రపరిచి గంధము, కుంకుమ అవన్నీ పెట్టేసి రెడీ చేసి పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకున్నాక ఏదున్నా సరే మనం ప్రసాదం పెట్టాలి కదా, స్వామికి నైవేద్యం పెట్టాలి. ఈ పండుగ నైవేద్యం ఏంటిది? స్పెషల్ ఏంటి ఈ పండుగ నైవేద్యం ఏంటి అంటే, పానకం, వడపప్పు పెడతాం సుధా. అయితే దీంతో పాటు మనం కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చు. ఏమంటారంటే, రాముల వారికి అరటి పండ్లు అంటే చాలా శ్రేష్టం అంట, చాలా ఇష్టం అంట స్వామివారికి. కొన్ని ప్రాంతాల్లో ఏమంటారంటే, వాళ్ళు అది నాకు తెలియదు కానీ కమలా పండ్లు కూడా పెడతారు, ఈ ఆరెంజెస్ పెడతారు అన్నమాట. అయితే ఆ నైవేద్యము పానకం, వడపప్పు. మనం అనుకుంటున్నాం కదా, ఈ ఋతువులు, ఈ వసంత ఋతువు అంటే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది ఎప్పుడు? మనకు ఉగాది పండుగ రోజు స్టార్ట్ అయింది. ఈ మనకు యాక్చువల్గా ఏంటి అంటే, మన సీజన్స్, ప్రతి సీజన్కి ఈ ఎన్విరాన్మెంటల్కి మన పండగలకి ఎంతో కనెక్షన్ ఉంది. సో ఎన్విరాన్మెంట్లో 4 సీజన్స్ చేంజ్ అయ్యేటప్పుడు మనకు 4
నవరాత్రులు వస్తాయి, 4 నవరాత్రులు ఉంటాయి. సో మన బాడీ సైకిల్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక పండగ, సీజన్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక పండగ, అట్లా సెట్ చేసినారు పెద్దవాళ్ళు. ఐ డోంట్ ఈవెన్ నో లైక్ ఎలా డిజైన్ చేశారనేది. ఇప్పుడు మళ్ళీ మనం ఉపవాసం ఉంటాం, ఏకాదశి కానీ లేకపోతే నవరాత్రుల్లో కానీ అట్లా ఉపవాసం ఉంటాం. అంటే బాడీలో మనకంతా ఏమన్నా ఉన్నా మన టాక్సిక్ కానీ మన బాడీని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి. ఈ కాస్మాస్ ఎనర్జీ ఇదంతా ఉంటుంది కదా, అదంతా లెట్ గో చేస్తుంది. అందుకే ఉపవాసం. కొంతమంది ఉగాది పండుగ రోజు నుంచి నవమి రోజు వరకు ఈ నవరాత్రులు ఉపవాసం ఉంటారు. అయితే ఈ పానకం వడపప్పు అనేది ప్రసాదంగా పెడతాం కదా, ఈ పానకం ఏంటి అంటే మనకి ఇమ్మీడియట్ ఎనర్జీ ఇస్తుంది. దానికి తోడు మనకి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఈ స్ప్రింగ్ నుంచి ఇండియాలో అయితే కొంచెం ఎండలు అవన్నీ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కదా, సో బయట తిరిగి వచ్చేసరికి వాళ్ళకి ఇక టైర్డ్ అయిపోతారు బాగా. ఇమ్మీడియట్గా ఎనర్జీ రావడానికి ఈ బెల్లం నీళ్ళు ఇస్తారు అనమాట. ఇంతకు ముందు అయితే యాక్చువల్ పూర్వకాలంలో తేనె నీళ్ళు ఇచ్చేవాళ్ళు. తర్వాత బెల్లం నీళ్ళు, అంటే బెల్లంలో కూడా దే హ్యావ్ ఇనఫ్ ఈ సెలెనియం, జింక్, ఐరన్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళకి ఎనర్జీ వచ్చేస్తుంది. అయితే ఇది కూడా ఎక్కువ తాగడం మంచిది కాదు. అందుకోసం అనేసి కొద్దిగా మన టేస్ట్ కోసం ఇలా చేస్తాము. ఇంకా సొంటి అంటే డ్రై జింజర్ వేస్తాము, సొంటి మిరియాలు వేస్తాము. దానివల్ల ఏంటంటే ఈ సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు కూడా మనకి ఏమన్నా అలర్జీస్ కానీ ఇట్లాంటివి, కోల్డ్ అట్లాంటివన్నీ రాకుండా ఉంటాయి. అందుకోసం పానకం అసలు ఎంత గ్రేట్ చూడు. వాళ్ళు పండగలు డిసైడ్ చేయటం కాకుండా ఈవెన్ ఆ ప్రసాదాలు కూడా ఎట్లా పెట్టాలి అనేది మన బాడీకి సెట్ అవ్వడానికి, అది అడాప్ట్ చేసుకోవటానికి శక్తి. యా, అండ్ వడపప్పు. సో దీన్ని వడపప్పు అని ఎందుకంటామంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, బయట ఎండ సొడ తగిలి వడదెబ్బ తగులుతుంది, వడదెబ్బ తగులుతుంది అని చెప్పేసి మనకి ఎనర్జీ అది కూడా ఏంటంటే బాడీ చలువ చేస్తుంది. ఆ వేడిమి నుంచి చలువ చేసేదానికి ఆ పప్పు పెడతాం అనమాట. అది ప్రోటీన్, కాల్షియం అన్ని రోజులు వడపప్పు అని ఎందుకంటారు, అదే వడదెబ్బ తగలకుండా ఉండడానికి బాడీ చలువ చేస్తుంది వడపప్పు అంటాం అనమాట. సో అవి నైవేద్యంగా పెడతాము. కొన్ని ప్రాంతాల్లో అయితే చలిమిడి కూడా పెడతారు. చలిమిడి పెడతారు. మేమైతే అది మా సైడ్ పెట్టం సుధా, మా ఏరియాలో మేము పానకం వడపప్పు వరకే చేస్తుంటాం అనమాట. ఇంకా కావాలంటే పండు నైవేద్యం. సో నైవేద్యం అన్ని రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకున్న తర్వాత మనము స్వామి పూజ చేయాలి కదా. సో రాముల వారికి ఏం చేస్తామంటే మనము ఇప్పుడు రాముల వారి స్తోత్రాలు కానీ, శ్లోకాలు కానీ, కీర్తనలు, భజనలు, ఇంకా మనకు తోచిన పాటలు అవన్నీ మన స్వామివారిని ధ్యానిస్తాము. చాంటింగ్ చేసుకోవచ్చు, స్వామి నామము మెడిటేషన్ చేసుకుంటూ ఏదైనా చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ప్రసాదం తీసుకుంటాం మనం, ఆ నైవేద్యం. అప్పుడు తీసుకొని ఏం చేస్తాము, అయిపోయింది అప్పటికి మధ్యాహ్నం అలా అయిపోతుంది. అయితే ఏం చేస్తారంటే జనరల్గా సుధా ఇక్కడ అంటే మనం యూఎస్లో ఉన్నాము, మనకి పండగలు అవి అంటే ఇంట్లో చేసుకోవాలి, లేకపోతే టెంపుల్స్కి వెళ్ళాలి. లేకపోతే ఇండియాలో అనుకో ప్రతి ఊర్లో రామాలయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ రామాలయం లేదనుకోండి, ఆ శ్రీరామ నవమి రోజు చాలా టెంపుల్స్ దగ్గర ఏం చేస్తారంటే పందిరేస్తారు. పందిరేసి రామ కళ్యాణం చేస్తారన్నమాట. సో మనకి దగ్గరలో ఎక్కడ కళ్యాణం జరుగుతుంటే ఆ కళ్యాణంలో మనం పార్టిసిపేట్ చేస్తే మంచిది అనమాట. అన్ని చాలా శుభం అది అని చెప్పేసి అట్లా అందరూ రామ కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తారు. చేసేసరికి ఇంకా అయిపోయింది, ప్రసాదం తీసుకుంటారు, అక్కడికి వెళ్తారు, భోజనాలు పెడతారు అక్కడ. యాక్చువల్లీ పెళ్లి భోజనాలు జరుగుతాయి అక్కడ, కళ్యాణం జరుగుతుంది కదా, అందరూ వెళ్తారు. అలాగే అక్కడ ఆ ప్లేస్లో భోజనం చేసుకుని వస్తారు. తర్వాత సాయంత్రం ఏం చేస్తారంటే స్వామివారి కళ్యాణం అదంతా అయింది కదా, స్వామివారు ఎంతో ఆనందంగా ఉంటారు. రామ పట్టాభిషేకం అని కూడా అంటారు ఆ రోజు. అవును. అయితే స్వామివారు కళ్యాణము, పట్టాభిషేకం అన్ని జరిగిన రోజులాగా భావిస్తారు కాబట్టి రథాన్ని బాగా డెకరేషన్ చేస్తారు. చేసి మొత్తము ఉత్సవ విగ్రహాలంతా ఊరు మొత్తం ఊరేగింపు చేస్తారు. పట్టాభిషేకం తర్వాత ఊరేగింపు చేస్తారు. అయితే స్వామి అమ్మవారితో లక్ష్మణ సమేత, హనుమత్ సమేత కూడా వెళ్తారు.
రాముడొస్తున్నాడు రామం భజే, మన దేవుడొస్తున్నాడు రామం భజే. ముత్యాల పల్లకిలో రాముడొస్తున్నాడు, రతనాల పల్లకిలో రాముడొస్తున్నాడు, సీతా సమేతుడై రాముడొస్తున్నాడు, లక్ష్మణ సమేతుడై రాముడొస్తున్నాడు. రాముడొస్తున్నాడు రామం భజే, మన దేవుడొస్తున్నాడు రామం భజే. రాముడొస్తున్నాడు రామం భజే, మన దేవుడొస్తున్నాడు రామం భజే అనుకుంటూ వాళ్ళు ఊరంతా ఊరేగింపు చేస్తారు. అయితే నాకు సిటీస్ లో హైదరాబాద్ అక్కడంతా ఎట్లా జరుగుతుందో తెలియదు సుధా, కానీ చాలా మటుకు అన్ని ఊర్లలో మాత్రం ఏం చేస్తారంటే సాయంత్రం ఇట్లా ఊరేగింపులు జరిగేటప్పుడు అందరూ ఇట్లా పల్లెంలో ఒక తట్ట తెచ్చి దాంట్లో వాళ్ళు ఈ టెంకాయ, అగరొత్తులు, పసుపు, కుంకుమ, అక్షంతులు, ఇంకా వాళ్ళకి ఏమన్నా ఉంటే యాక్చువల్గా ఈ టైం ఏంటంటే ఏప్రిల్, మోస్ట్లీ మార్చ్, ఏప్రిల్ ఈ టైంలో వస్తుంది కదా. ఇది అంటే ఏంటి ఇండియాలో ఈ టైం ఎగ్జామ్స్. సో అందరు ఏం చేస్తారు, కరెక్ట్ ఈవినింగ్ టైంకి మాత్రం అందరూ నా హాల్ టికెట్ పెట్టమా ఆ పల్లెంలో హాల్ టికెట్, ఎందుకంటే స్వామి బ్లెస్సింగ్ తీసుకోమని చెప్పేసి టెంపుల్ కి మనం వెళ్ళకపోయినా స్వామి మన ఇంటి వరకు వస్తున్నారు మనకి బ్లెస్సింగ్ ఇవ్వటానికి. సో అలా హాల్ టికెట్స్ పెట్టుకొని, లేకపోతే పెళ్లి ఏమన్నా జరిగే వాళ్ళు పెళ్లి పత్రికలు అలా పెట్టేసి స్వామి పాదాల దగ్గర పెట్టేసి బ్లెస్సింగ్ తీసుకొని అందరు ప్రతి ఒక్కరింటి ముందు ఆగుతారు. ఆగి వాళ్ళు పూజ చేసి టెంకాయ కొట్టేసి, మా వైపు అయితే ఇలాగ ఒక బిందెలో వాటర్ తీసుకొచ్చి ఇలాగ పోస్తారు ముందు, అంటే ఆ రథం వెళ్ళే దారిలో. అవును, మంగళహారతి ఇచ్చి ప్రసాదాలు అవన్నీ చేస్తారు. అదే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అనుకుంటా. అయితే ఇలా చేసి వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా స్వామి ప్రసాదం కదా, అలాగే పక్కింటి వాళ్ళతో పంచుకోవటం, లేకపోతే ఇంట్లో కుటుంబం వాళ్ళంతా షేర్ చేసుకొని ఆ ప్రసాదం అంతా తింటారు. అది అయిపోయింది సాయంత్రంతో. కానీ రాముల వారు ఆ రోజులో మనం ఖచ్చితంగా రామాయణం గురించి చెప్పుకోవాలి. లేకపోతే రాముల వారి ఘట్టం ఏదన్నా, రామాయణంలోని ఘట్టం. రామాయణంలో మనకి ఎన్ని కాండలు ఉన్నాయి? 6. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. సో ఎక్కువ భాగము ఈ శ్రీరామనవమి రోజు సుందరకాండ పారాయణాలు అవి కూడా ఎక్కువ జరుగుతుంటాయి. అయితే ఆ పారాయణంలో అన్న అటెండ్ కావచ్చు, లేకపోతే మనం ఘట్టం ఒక చాప్టర్ అయినా చదువుకోవచ్చు. ఒకవేళ ఏది కుదరకపోతే జస్ట్ రామనామ చాంటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మా దగ్గర ఏమనే వాళ్ళంటే పిల్లలకి ఒక చిన్న క్వశ్చన్ లాగా అడుగుతున్నారు. చుట్టాలందరూ కలుసుకుంటారు కదా ఆ రోజు. టంగ్ ట్విస్టింగ్, రాముడి పద్యం ఒకటి ఉందంట, మీకు తెలుసా దాని గురించి? అయితే మన విష్ణు సహస్రనామాల్లోది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. యాక్చువల్గా అది దాని గురించి బాగా గుర్తు చేసావు సుధా. దాని గురించి చెప్పుకుందాం. ఏంటి అంటే మనకు విష్ణు సహస్రనామాల్లో ఉంది పార్వత్యువాచ, అంటే పార్వతీదేవి అడుగుతుంది అనమాట. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం అంటే మే పఠ్యతే పండిత నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభు అని ఆ తల్లి అడుగుతుంది శివుణ్ణి. అయితే ఏమని అడుగుతుంది, ఏమన్నా ఉందా ఈ సహస్రనామాలు మొత్తం చదవాలి అంటే, దానికంటే ఏదన్నా ఈజీ వే ఏమన్నా ఉందా, ఏదన్నా సంక్షిప్తంగా అని స్వామిని అడిగిందంట. ఈ సహస్రనామాలు మొత్తం వాళ్ళు చదువుకోవడం బిడ్డలు కష్టం అని చెప్పి ఆ తల్లి అలా అడిగేసరికి మన తండ్రి ఎట్లా ఆన్సర్ తీసుకొస్తారుగా, డాడీని అడిగినామంటే ఏదన్నా తీసుకొస్తారు. సో ఆ తండ్రి చెప్తారు కదా, ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామనామం ఎంతో రమ్యమైనది, అది రమిస్తే చాలు, రామ అంటే చాలు, అది సహస్రనామాలతో సమానమైనది. ఒక్కసారి రామనామం అంటే అంతే. సహస్రనామ తత్తుల్యం రామనామ
వరాననే నన్ను వరించిన దానా నీకు నేను ఆన్సర్ చెప్తున్నాను ఇదమ్మా అని పార్వతీదేవికి శివుడు చెప్తున్నాడు అనమాట. అట్లా సో కనీసం ఏది కుదరకపోయినా ఆ రామనామం అన్నా అనుకోండి ఆ రోజు. అలా ఆ డేని కంప్లీట్ చేస్తారన్నమాట శ్రీరామనవమి రోజు. అలా నియమాలు పాటిస్తూ. చాలా చాలా బాగుంది ఈ విశిష్టత. ఇంత చూడండి, అది అట్లా అంటే తెలియదు కాబట్టి మా వైపు అయితే ఇలాగ టంగ్ ట్విస్టింగ్ అని చెప్తానంటే పిల్లలు అట్లనైనా అంటారేమో అని అలా అనిపించేవాళ్ళు. మీరు ఇప్పుడు ఇది చెప్తే అర్థమైంది, అప్పుడు కనెక్ట్ అవుతుంది నాకు, ఒక్కసారైనా చదువుకోవాలి అని. అవును, చాలా బాగా వివరించారు. అయితే రాముడికి సంబంధించిన ప్రముఖ దేవాలయాలు, అది పవర్ఫుల్ దేవాలయాలు ఉంటాయి కొన్ని. అలాంటి విశిష్టమైనది మీకు తెలిసింది ఎక్కడైనా ఉందా భారతదేశంలో? భారతదేశంలో మనకేంటి అసలు నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరము మనకు అయోధ్యలో, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరామ ప్రతిష్ఠ జరిగింది, కన్నుల పండుగ జరిగింది. ఇక శ్రీరామనవమి స్వామివారి జన్మదినము ఎంత అట్టహాసంగా చేస్తారు. ఆ వేడుకలు ఎంత ఘనంగా ఉంటాయో నిజంగా అసలు నేను టీవీలో. ఎప్పుడు ఇండియాలో అయితే వెనస్డే పడుతుంది కదా, మనకైతే ఇవాళ మంగళవారమే వచ్చేసింది. సో అది చూస్తున్నాను. కానీ ఈ మా ప్రాంతంలో ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలు భద్రాచల స్వామి వారి గురించి అందరికీ తెలిసిందే. ఆ భద్రాచలం స్వామి అసలు భద్రాచలం ఏంటి, ఆ ప్లేస్ స్వామి అరణ్యవాసం చేసేటప్పుడు చాలా సమయం అక్కడ ఉన్నారు భద్రాచలంలో. ఆ ప్లేస్ లో మనకు కంచర్ల పర్ణశాల ఉంది కదా, సో అక్కడ టెంపుల్ కట్టించారు. తర్వాత ఇక భద్రాచల రాముల వారి టెంపుల్ గురించి నేను అంత చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అందరికీ ఆ టెంపుల్ గురించి తెలుసు. అయితే మా రాయలసీమ ప్రాంతంలోనే కడప జిల్లా దగ్గర ఒంటిమిట్ట అని ఒక గ్రామం ఉంది. ఒంటిమిట్ట గ్రామము అక్కడ కోదండ రామస్వామి టెంపుల్ అని రాజంపేటకి కడప నుంచి ఒక 25 కిలోమీటర్స్ లో ఉంటుంది సుధా. అది ఎంత పెద్దగా ఉంటుంది అంటే టెంపుల్ చాలా పవర్ఫుల్. అందరూ అక్కడికి వెళ్తారు. యాక్చువల్గా మా సిస్టర్స్ ఇద్దరు కడపలో చదువుకున్నారు అనమాట. వాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు, అంటే వాళ్ళు హాలిడేస్కి ఇంటికి వచ్చేటప్పుడు మేము ప్రతిసారి ఎగ్జామ్స్, ప్రతి ఒక్కరికి మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఒంటిమిట్టకి వెళ్ళి, అది దగ్గర కదా టెంపుల్, సో అక్కడికి వెళ్ళేసి స్వామిని దర్శనం చేసుకొని వస్తారనమాట. ఒంటిమిట్టలో ఏదంటే మీకు పోతన, అదే అనుకుంటా ఒంటిమిట్ట ఏదో విన్నాను, ఎక్కడో విన్నానని అనిపించింది. పోతన బమ్మెర పోతన గారు మన భాగవతము తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు కదా, అనువాదం చేశారు. సో అతను బమ్మెర పోతన గారు ఆ భాగవతం రచించి అనువాదం చేసి ఆ భాగవతాన్ని శ్రీరాముల వారికి అంకితం ఇచ్చారు బమ్మెర పోతనలో. అండ్ ఇది మనకు తిరుపతికి కూడా చాలా దగ్గర కాబట్టి అన్నమాచార్యుల వారు అక్కడ అసలు ఆ టెంపుల్లో ఎన్నో స్వామి మీద ఎన్నో సాంగ్స్ అక్కడ ఉండి కంపోజ్ చేసి పాడారు. అంత ఒంటిమిట్టలో కోదండ రామస్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్. కానీ నాకు ఎప్పుడు వెళ్ళే అవకాశం రాలేదు, ఎప్పుడు అనుకునేదాన్నమాట, కానీ కుదరలేదు. అయితే ఇంకొక టెంపుల్ కూడా ఉంది మనకు, తిరుపతి అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు కడప అంటే కొంతమంది ఇప్పుడు తిరుపతి డైరెక్ట్ ఫ్లై అవుతున్నారు, సో కడప తగలొచ్చు తగలకపోవచ్చు. కానీ తిరుపతికి వెళ్ళినప్పుడు ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అది తిరుపతిలో మధ్యలో సెంటర్లోనే టెంపుల్ ఉందన్నమాట, రాములవారి టెంపుల్. రాములవారు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి. సో ఈ 3 విగ్రహాలు ఎంత పెద్ద విగ్రహాలు అంటే అసలు ఎక్కడ నేను వినలేదు, చూడలేదు కూడా. ఆంజనేయ స్వామి అంటారా? ఆంజనేయ స్వామి ఉండరు సుధా. ఇక్కడ ఏంటి అంటే ఇది ఈ టెంపుల్ ఎక్కడ కరెక్ట్ గుడ్ పాయింట్ ఏంటి అంటే మనం ఎక్కడ రాముల వారిని చూసినా సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత అలా ఉంటుంది మనకు విగ్రహాలు. అయితే ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటంటే మనకు జాంబవంతుడు రాముల వారు వెళ్ళిపోయిన తర్వాత స్వామి వారి పూజ చేసుకోవటానికి ఆయన విగ్రహాలు పెట్టుకొని తను పూజ చేసుకునేవాడు అనమాట జాంబవంతుడు.
భలే అడిగావు సుధా. అది ఎందుకు అంటే ఈ వీళ్ళు ఉన్నారు కదా, జాంబవంతుడు అండ్ హనుమంతుడు, వాళ్ళిద్దరు పియర్స్ కాబట్టి వాడు హనుమంతుని పెట్టుకొని ఆయన పూజ చేసుకోలేదు కదా, అందుకోసం అనేసి ఓన్లీ ఈ ముగ్గురు విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అయితే ఏం చేస్తున్నారంటే హనుమంతుడు ఆ స్వామిని వదిలి ఉండలేడు కాబట్టి అక్కడ ఎదురుగా ఒక హనుమత్ టెంపుల్ కూడా ఉంటుంది అట్లా. సో ఆయన జాంబవంతుడి కాలం అప్పుడు ఆ విగ్రహాలు కాలక్రమేణా టెంపుల్స్ అవి పెట్టుకున్నవి ఆ టైంలో అది పోయినాయి, కానీ మళ్ళీ అన్ని రెనోవేషన్ చేసి ఆ టెంపుల్స్ అవన్నీ కట్టారు. అయితే ఈ విగ్రహాలు ఎంత పెద్దగా అంటే అసలు 10 అడుగులు సుధా. మనకి జనరల్ గా పెద్ద విగ్రహాలు మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామి అలా ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర బాలాజీ టెంపుల్స్ ఎక్కడ పోయినా విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. 8 అడుగులు, 7, 8, 9, ఐ థింక్ తిరుపతిలో 8 అడుగుల స్వామి అనుకుంటా. ఇక్కడ రాముల వారు 10 అడుగులు. 10 అడుగులు ఇంకా పెద్దగా. ఇంకా వాళ్ళు పెట్టడం కూడా ఆ స్వామిని రెడీ చేయటం మనకు వెంకటేశ్వర స్వామి గోవింద అన్నట్లే నామాలు అవన్నీ పెట్టి అట్లే రెడీ చేస్తారు అన్నమాట. కళ్యాణ రాముల వారిని ఇక్కడ తిరుపతి. అది కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ ఆ ప్లేస్ దర్శించుకోవాల్సిన ప్లేస్ అన్నమాట. తప్పకుండా ప్లాన్ చేస్తాను సార్. తిలకం అంటే గుర్తొచ్చింది సుధా. అసలు శ్రీరామనవమికి అయోధ్య బాలరామునికి సూర్య తిలకం పెడుతున్నారన్నమాట. సూర్య తిలకం వచ్చేసి ఆ స్వామికి పెడుతున్నారు కదా, అభిజిత్ ముహూర్తంలో పెడతారు. అండ్ అభిజిత్ ముహూర్తంలో ఆ తిలకం, ఆ సూర్యకిరణాలు ఆ తిలకం మీద ఆల్మోస్ట్ ఒక 5 minutes దాకా ఉంటుందట. అది లిటరలీ వెయిటింగ్, ఎవ్రీబడి ఇన్ ద కంట్రీ ఇస్ వెయిటింగ్ టు సీ దట్. అసలు లైవ్ అనుకుంటాను సుధా, ఖచ్చితంగా అట్లీస్ట్ మనం లైవ్ లో అయినా చూడగలుగుతాం. ఎంత బాగుంటుందో అసలు, చూడాలనిపిస్తుంది. అది చాలా చక్కటి విశేషాలు మాకు అందజేశారు. మళ్ళీ ఒక పండుగ గురించి, మళ్ళీ ఆ విశిష్టతలు, ఆ నియమాలు మీ ప్రాంతంలో ఎలా జరుపుకుంటారు అని మళ్ళీ తెలుసుకుందాం. నమస్కారం సుధా. తప్పకుండా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి నాడు ప్రతి ఒక్కరికి, మీ కుటుంబ సభ్యులందరికీ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో, శ్రీరామచంద్రుల వారి దయ కూడా ఉండాలని వేడుకుంటూ, ఆశిస్తూ వందనారాముని శ్రీరామనవమి శుభాకాంక్షలు.